అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, మన జీవన విధానం, మన జీవిత గమనం, వాటి యొక్క విధి విధానాలు గురించినటువంటి అవగాహన మనకి చాలా అవసరం. ఈ అవగాహన లోపం వలన అనర్థాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఒక దిక్సూచి ఏ విధంగా నడిపిస్తుందో, ఏ విషయాల్లో మనం ప్రభావితం అవుతున్నామో, ఎలా మన యొక్క ఆధ్యాత్మిక జీవితం కొనసాగుతుందో, సంఘంలో సమాజంలో మనం ఎటువంటి ధోరణితో ప్రవర్తిస్తున్నామో, వాటిని గూర్చినటువంటి అంచనాలు, వాటిని గూర్చినటువంటి సమాలోచనలు, వాటిని గూర్చినటువంటి పరిశీలన మనం చేసుకోకపోతే మన బ్రతుకు అధోగతి వైపే ప్రయాణం చేస్తూ ఉంది. మన యొక్క జీవన విధానానికి, మన బ్రతుక్కి ఒక అర్థం, పరమార్థం ఉంది అని మనం తప్పకుండా గుర్తించాలి. అది గుర్తించినప్పుడు ఏదో సాధించాలి అనేటువంటి ఒక తపన బయలుదేరుతుంది. లేదా జీవితం అంతా తడబడుతూ ఒక తప్పులు తడకగా అయిపోతుంది. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఆ గొప్ప వ్యక్తి ఈ విధంగా అన్నాడు, అందరూ పుడుతున్నారు, అందరూ చనిపోతున్నారు, అది పెద్ద గొప్ప విషయం ఏముంది, కానీ ఎవరు చేయని పని నువ్వు చేయాలి. చరిత్రలో నీకు ఒక పేజీ ఉండాలి. ఆ చరిత్ర నిన్ను గుర్తు చేసుకుంటూ ఉండాలి. అది అద్భుతమైనటువంటి జీవితం. అందరూ పుడుతున్నారు, పుట్టిన ప్రతి ఒక్కడు గిట్టక మానడని మనకందరికీ తెలుసు. ఏదో ఒక రోజు చనిపోతాం, అది పెద్ద విశేషమేం కాదు. ఎవరు చేయని పని నువ్వు చేస్తే అది చరిత్ర అవుతుంది. చరిత్రలో నీకంటూ ఒక 4 పేజీలు ఉండాలి. ఆ దిశగా మనం అడుగులు ముందుకు వేయాలి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో అనేక మంది భక్తుల జీవితాలు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం, కానీ వర్ధిల్లిన వాళ్ళు, కీర్తి గడించిన వారు, అలా నిలిచిపోయిన వారు, ఆ నక్షత్రాల వలె ప్రకాశిస్తున్నటువంటి వారు, వారు లేకపోయినా వారి జ్ఞాపకాలను మనం గుర్తు చేసుకుంటూ వారిని మార్గదర్శకంగా కలిగి ఉండాలి అనేటువంటి ఒక మంచి అనుభవాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. వారిలో ఒక భక్తుడు, మంచి ప్రవక్త, వ్యవహార దక్షత కలిగినటువంటి వాడు, పేరుగాంచినటువంటి వాడు, గొప్ప కీర్తిని కలిగినటువంటి వాడు ప్రవక్త అయిన దానియేలు. దానియేలు గురించి ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం చూడగలుగుతాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనంలో గమనించినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. 3 రాజులు మనం చూస్తాం. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని మనం 2 భాగాలుగా మనం మాట్లాడుకుంటాం. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. అలాగే క్రీస్తు పూర్వం ఉన్నటువంటి భక్తులలో ఈ దానియేలు ఒకడు. 630 నుంచి 535 వరకు సుమారు ఈ యొక్క దానియేలు గురించినటువంటి భాగాన్ని మనం చూస్తాం. ఒక 15 నుంచి 20 సంవత్సరాల కుర్రోడు బబులోను చెరలోకి వచ్చి ఒక చరిత్ర సృష్టించాడండి. ఇంకా అంత అద్భుతమైనటువంటి విషయం. దాదాపు 75 నుంచి 80 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. రాజులు మారారు,
రాజ్యాలు మారుతున్నాయి, కానీ ప్రధానమంత్రి మాత్రం దానియేలే. ఎంత గొప్ప విషయం ఆలోచించారా? సహజంగా గవర్నమెంట్ మారిపోగానే కొత్త గవర్నమెంట్ వస్తే కొత్త వాళ్ళందరూ వస్తుంటారు. అక్కడ ఆయనకు అనుకూలమైనటువంటి వాళ్ళని పెట్టుకుంటాడు రాజు. కానీ బబులోను సామ్రాజ్యం, ది గ్రేట్ నెబుకద్నెజర్ అని పిలువబడినటువంటి నెబుకద్నెజర్ కాలంలో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఆ చెరలోకి వచ్చారు. యెరూషలేము ధ్వంసం చేయబడింది. చాలా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను వారు ఎదుర్కొన్నారు. చాలామంది భక్తులు ఆ సభ్యులు వచ్చారు. వారిలో ఈ దానియేలు ఒకడు. దానియేలు బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ కాలంలోను, మాదీల రాజు అయినటువంటి ఆ యొక్క దర్యావేషు కాలంలోను, పారసీకులకు కోరిషు కాలంలోను అతడు వర్ధిల్లాడు అని చూస్తున్నాం. అంటే ఒక్కొక్క రాజ్యాన్ని కనీసం ఒక 25-30 సంవత్సరాల నిడివి పెట్టుకున్నా దాదాపు 80 సంవత్సరాలు దానియేలు అధికారిగా కనబడుతున్నాడు. దీన్ని మనం కొంచెం లోతుగా ధ్యానం చేస్తే ఒక 3 విషయాలు దానియేలు గుణలక్షణాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అతను ముమ్మారు ప్రార్థించాడని, అతను దర్శన వరం, ఆ కళ్ళ ద్వారా, దర్శనాల ద్వారా దేవుని యొక్క మాటను విని కళ్ళకు భావాలు చెప్పాడని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకా వాటికంటే కూడా కొంచెం ప్రాముఖ్యమైనటువంటి విషయం, బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ దగ్గర, మాదీలు వారి దగ్గర, ఆయన దర్యావేషు దగ్గర, తర్వాత పర్షియా రాజు ఆయన కోరెషు కాలంలోనూ ఇతని ఇలా వర్ధిల్లడానికి గల కారణం, భక్తులుగా చలామణి అవుతున్న క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనం కూడా ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఇటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. మొట్టమొదటిది, దానియేలు నిజాయితీపరుడు, నిజాయితీ కలిగినటువంటి వాడు, యథార్థవంతుడు, చాలా నిక్కచ్చిగా ఉండేటువంటి వాడు. రాజు యొక్క భోజన పదార్థాలని తీసుకోవడం ద్వారా తాము అపవిత్రపరచబడతామేమో అనేటువంటి భావనతో తనతో ఉన్న స్నేహితులకి తనకి కూడా ఆ అపవిత్రత అంటకూడదు అనేటువంటి ఉద్దేశంతో అధికారితో మాట్లాడి, అయ్యా మాకు కాయధాన్యాదులే పెట్టండి, ఆ ద్రాక్షారసం బదులు మంచినీరే ఇవ్వండి అని చెప్పి ఆ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో అవే తీసుకొని రాజు యొక్క సెలక్షన్లో సెలెక్ట్ అయినటువంటి వారుగా కనబడతారు. ఆ నలుగురు తప్ప ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరూ సెలెక్ట్ అవ్వలేదు. చాలా నిజాయితీని, నిబద్ధతను, యథార్థతను కలిగి ఉన్నాడు. యోబు గ్రంథంలో కూడా ఆ మాట మనం చూస్తాం. నేను 31వ అధ్యాయం మొదటి వచనం, నేను నా కనులతో కన్నికని ఎలాగో చూస్తాను, అలా చూస్తే నేను నా దేవుడి దృష్టిలో వేషధారణ అయిపోతాను కదా, అప్పుడు నా భార్య పరిస్థితి ఎలా ఉంటుంది, కాబట్టి నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాను అంటాడు భక్తుడు. ఈ యథార్థత, ఈ నిజాయితీ ఎప్పుడైతే లోపిస్తుందో, లోపాయికారితనం ప్రవేశిస్తుందో, అప్పుడు లోపాల భూయిష్టమైపోతుంది మన జీవిత విధానం. ఒక సేవకుడు ఈ విధంగా అన్నారు, మనం ఏదో ఒక రోజు చనిపోతాం, మన యొక్క శరీరం సమాధిలోకి వెళ్తుంది, కానీ మన సాక్ష్యం సమాజంలోకి వెళ్తుంది. మన సాక్ష్యం సమాజంలోకి వెళ్ళాలి అంటే మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి కదా. నమ్మకమైన సత్యసాక్షి అయిన వాడు దేవుడు. ఆయన మన నుండి కూడా కోరుకునేటువంటిది అదే విధానం. కాబట్టి దానియేలు వర్ధిల్లడానికి మొదటి కారణం, అతను నిజాయితీపరుడు, నిబద్ధత కలిగినటువంటి వాడు, యథార్థవంతుడు, నిక్కచ్చిగా ఉండేటువంటి వాడు. మరొక భక్తుడి విధంగా అన్నారు, ఏమంటే ఒక నీతిమంతుడిని, ఒక ప్రార్థనాపరుణ్ణి ఈ లోకములో ఉన్న ఏ వ్యక్తి కానీ ఏ శక్తి కానీ ఏమీ చేయలేరు అని. ఒక నీతిమంతుడిని లేదా యథార్థపరుడిని, ప్రార్థనాపరుణ్ణి ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తి కానీ ఏ శక్తి కానీ
ఏమీ చేయలేరు. కారణం, దేవుడు వారి పక్షంగా నిలబడతాడు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అని వాక్యంలో ఉంది కదా. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకము అని ఉంది కదా. మరి ఆ యథార్థతను మనం కలిగి ఉంటున్నామా? ఆ నిజాయితీని, ఆ నిబద్ధతను మనం మెయింటైన్ చేయగలుగుతున్నామా? చాలామంది బ్రాండ్స్ని మెయింటైన్ చేస్తారు. పలానా బ్రాండ్ తీసుకుంటాం, పలానా బ్రాండ్ వస్త్రాలు మేము ధరిస్తాం, పలానా విషయాలు మేము వాడతాం అని చెప్తాం. తప్పలేదు. అయితే మనమే ఒక బ్రాండ్ కదా. మన దేవునికి బ్రాండ్ అంబాసిడర్స్ కదా. మనం క్రీస్తు రాయబారులము కదా. అప్పుడు మనం ఇంకెంత నిక్కచ్చిగా ఉండాలి. నాలో పాపం ఉన్నదని ఎవరైనా మీలో స్థాపించగలరా? సవాలు విసిరాడు ప్రభు. లేదు ప్రభువా, ఎవరు మీ మాట్లాడలేరు, ఎవరు ఇది అని చెప్పడానికి లేదు అని అబద్ధ సాక్ష్యాలు చెప్పారు. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, క్యారెక్టర్ ఇంపార్టెంట్, సాక్ష్యం ఇంపార్టెంట్. ఈ సాక్ష్యాన్ని మనం కోల్పోయినప్పుడు ఎంతో నిందను, అవమానాన్ని ఇక్కడ మోయాలి, ఆ ప్రభు దగ్గర తల ఉంచుకోవలసి వస్తుంది. ముసుగులేని ముఖములతో ఆయన్ని మనం ఎదుర్కోవాలి అని అంటే ఇక్కడ మనం ఆ నిజాయితీని, నిబద్ధతను మనం కలిగి ఉండాలి. దానియేలులో మనం అది చూడగలుగుతాం. చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. లెక్కల విషయంలో కూడా నిజాయితీగా ఉన్నాడు. ఎక్కడ రూపాయి తక్కువ ఎక్కువ చూసేవాడు కాదు. 6వ అధ్యాయంలో అసలు దానియేలుని కుట్ర పన్ని అందరూ కలిసి చంపాలి అని అనుకున్నది దీనికోసమే. యథార్థంగా ఉంటున్నాడు, నిజాయితీగా ఉంటున్నాడు, ఏ లంచాలు తీసుకోకుండా ఉంటున్నాడు. అతను తీసుకోవడం లేదు, మనల్ని తీసుకొని ఇవ్వడం లేదు. లెక్కల విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. 120 మంది అధికారులు, దానిలో 3 ముఖ్యులు, దానిలో దానియేలు ప్రముఖుడు. మిగిలిన వాళ్ళందరూ అఫీషియల్స్ అయితే ఈయన హైయర్ అఫీషియల్, సుపీరియర్. ఎంత అద్భుతమైనటువంటి విషయం. లెక్కల విషయంలో, కుటుంబ విషయంలో, సంఘంలో, సమాజంలో అటువంటి నిబద్ధతను మనం మెయింటైన్ చేయాలి. ఒక మంచి అకౌంటెంట్, దైవజనుడైన బక్సింగ్ అయ్య గారి దగ్గర పరిచర్యలో ఉన్నారు. ఆయన ప్రతి పైసాని కూడా లెక్క చూసుకునేవాడు. ఎక్కడ జాగ్రత్తగా అన్నీ కూడా. ఎవరికన్నా పొరపాటున ఇచ్చేశారు అని అంటే ఆ బ్రదర్తో మళ్ళీ మాట్లాడి, అయ్యా మీరు ఎక్కువ తీసుకున్నట్లున్నారు, నేను పొరపాటున ఇచ్చినట్టున్నాను, దయచేసి అది దేవుని సొమ్ము, తిరిగి ఇచ్చేయండి అని బ్రతిమలాడేవాడట. నేను మళ్ళీ లెక్క చెప్పాలి కదా. ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ గచ్చ 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 వణికిపోయేవాడట లెక్కల దగ్గర. ఒకానొక రోజు ఆ అకౌంటెంట్ గారు ప్రభు చెంతకు వెళ్ళిపోయిన తర్వాత నడవలేక 2-3 సపోర్ట్తో వచ్చేటువంటి బక్సింగ్ అయ్య గారు కూడా, నేను ఆ వార్త వినగానే ఆయన చెలించిపోయి, ఆయన భావోద్వేగానికి గురై వచ్చి ఆ యొక్క పార్థివ దేహం దగ్గర ఉండి బాగా ఏడ్చాడంట. బ్రదర్, నీలాంటి నమ్మకస్తుడిని, నీలాంటి నిజాయితీపరుడిని మళ్ళీ నేను కనుగొందునా, మళ్ళీ నేను చూడగలనా అని బోర్న విలపించాడంట. అంటే ఎంత నిజాయితీ కలిగి ఉండి ఉంటాడు. అందుకే దైవజనుడు ఏడుస్తున్నారు. నీలాంటి నిజాయితీపరుణ్ణి మళ్ళీ నేను కనుగొందునా. అటువంటి సాక్ష్యాన్ని మనం కూడా కలిగి ఉండాలి కదా. ఊరికి ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేశాను, అలా చేశాను, ఇలా చేశాను, ప్రాస్తో పాట పాడాను, నేను వారిని మెప్పించాను, వీరిని మెప్పించాను, అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, ఇవన్నీ పక్కన పెడదాం. దానియేలు వర్ధిల్లడానికి ఫస్ట్ బేసిక్ ఏంటి అనంటే అతను నిజాయితీపరుడు. ఈరోజు మనం అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నామా? కలిగి ఉంటే సంతోషం, అది నిలుపుకుందాం. కలిగి లేకపోతే దాన్ని కలిగి ఉండడం కొరకు ప్రయత్నం చేద్దాం. ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం.
ఇది మొదటి మాట. రెండవది గమనించినట్లయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో అందరూ కూడా దానియేలు ఎలా అయినా చంపాలనే ఉద్దేశంతో అతన్ని సింహాల గుహలో పడద్రోసే రీతిగా రాజును ప్రేరేపించారు దర్యావేషు ఆ విధంగా చేశాడు. ఇప్పుడు సింహాల గుహలో దానియేలు ఉన్నాడు. సింహాలు ఏమీ చేయలేదు. దేవుడు తన దూత నంపి సింహాల నోళ్లను మూయించాడు. ఇక్కడ రెండవ సుగుణం ఒకటి చూస్తున్నాం. నిజాయితీపరుడు బెల్షస్సరు, నెబుకద్నెజరు గజగజలాడిపోయినారు దానియేలు ముందు. ఇప్పుడు దర్యావేషు కాలం వచ్చింది. దర్యావేషు కూడా దానియేలు గురించి ఒక మంచి రిపోర్ట్ తెలుసుకున్నటువంటి వాడే. కానీ తెలియకుండానే దానియేలుని సింహాల గుహలో వేస్తున్నప్పుడు అంటాడు, నిత్యము జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడిని రక్షిస్తాడు. తెల్లవారగానే అతను దుఃఖ స్వరంతో వచ్చి మాట్లాడుతున్నాడు. జీవగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించున్న దేవుడిని రక్షించాడా? వెంటనే ఒక స్వరం సింహాల గుహలో నుంచి, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని కనుక. ఆ మాట గమనించండి. 6వ అధ్యాయం 21 వచ్చిన దానియేలు గ్రంథం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని కనుక ఆయన తన దూత నంపించి సింహమును నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నేను నీ దృష్టికి నేరము చేసిన వాడును కాను కదా. నేను నిర్దోషినయ్యా. నేను ఏ తప్పు చేయలేదు. ఎక్కడ దొంగ సంతకాలు పెట్టలేదు. ఎక్కడ అబద్ధ సాక్ష్యాలు నేను చెప్పలేదు. ఎక్కడ తిమ్మిరెంబరి చేయలేదు. మసిబూసి మారడికే చేయలేదు. అన్యాయం సొత్తు నేనే పట్టుకోలేదు. అన్యాయంగా నేను సంపాదించుకోలేదు. విందుల వినోదాలకు వెళ్ళి తాగి ఊగి పడిపోయి ఏది పడితే అపవిత్రమైనటువంటి కార్యం నేను చేయలేదు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను. నేను నీ దృష్టికి కూడా నేరం చేసిన వాడను కాను కదా. ఆ మాటకు అతి సంతోషభరితుడై, అత్యానందభరితుడై రాజైన దర్యావేషు గబగబా సింహాల గుహలో నుంచి అతన్ని బయటికి తీయించాడు. దానియేలు దేవుడే పూజారుడు అని చెప్పాడు. అక్కడ దానియేలు దేవుడు, షడ్రవేషి కవిత్రగోళ దేవుడు గొప్పవాడు అని నెబుకద్నెజరు మాట్లాడాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక అన్యరాజు దేవుణ్ణి ప్రస్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ రాసిన ఒకే ఒక అధ్యాయం దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. అది రాజైన నెబుకద్నెజరు సకల ప్రజలకు రాసినటువంటిది. ఆయా భాషలు మాట్లాడేటువంటి వారికి రాసినటువంటి ఒక ఉత్తరం మనం చూస్తాం. అద్భుతమైన సాక్ష్యం. ఇదిగో దేవుడు తన దూత నంపించి సింహాల నోడును మూయించి ఈ యొక్క నిర్దోషి అయిన దానియేలును రక్షించాడు. ఈ దానియేలు దేవుణ్ణి మీరు కూడా ఆరాధించండి అని చెప్తున్నాడు. 25 నుంచి 27 వచనాల్లో అతను రాయించినట్లుగా మనం చూస్తాం. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక, ఆయా రాష్ట్రములకు, లోకమంతా నివసించు సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడు వారికి లాగు రాయించాడు దర్యావేషు. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక, నా సముఖమందును నియమించినదేమనగా నా రాజ్యములో సకల ప్రభుత్వములందు జనులందరికీ, పారసీకుల యొక్క, మాదీయుల యొక్క వారందరికీ ఆయన గుర్తు చెప్తున్నాడు. ఏమనంటే, దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను, ఆయనే జీవగలవాడు. ఎప్పుడు వస్తుంది ఈ మాట? నువ్వు నిర్దోషిగా ఉన్నప్పుడు వస్తుంది దేవునికి మహిమ. దేవుని పేరు చెప్పి దేవుణ్ణి అడ్డం పెట్టి మోసాలు చెయ్యమాకు అని పాట పాడతారు కదా. ఎందుకు ఈ వేషధారణ? ఆయన అన్నాడు,
ఈ యొక్క దానియేలు దేవుణ్ణి మీరు భయపడాలి. ఆయనే జీవగలవాడు, ఆయనే యుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును, ఆయన విడిపిస్తాడు, రక్షిస్తాడు, ఆయన్నే మీరు పూజించి ఆరాధించండి, నన్ను కాదు అని చెప్పాడు. ఓపెన్ స్టేట్మెంట్. ఆయనకు ఉత్తరం రాశారు 4వ అధ్యాయంలో, ఈయనకు ఉత్తరం రాశాడు. ఈరోజు మన గురించి ఎంతమంది ఉత్తరాలు రాస్తున్నారు ఆలోచించుకోవాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే 10వ అధ్యాయం, పార్శిక రాజు కోరెషు పరిపాలనా కాలంలో 3వ సంవత్సరం బెల్తెషాజరును దానియేలుకు ఒక సంగతి బయలుపరచబడిన. ఇప్పుడు గొప్ప యుద్ధాల గురించినటువంటి ఆ సమాచారం అతను తెలుసుకున్నవాడే. ఆ దినములందు దానియేలు, నేను 3 వారములు దుఃఖ ప్రాప్తులనైతిని, 3 వారములు గడిచే వరకు నేను సంతోషముగా భోజనం చేయలేదు, మాంసమును ముట్టలేదు, ద్రాక్షారసం ముట్టలేదు, అవి ఏమీ తీసుకోవాలా, స్నానాభిషేకం చేయలేదు. 21 రోజులు అలాగే ఉండి దర్శనం బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంటే నిలకడగలిగిన వాడు. 3వ మాట, నిలకడ కలిగిన వాడు. మొట్టమొదటిది నిజాయితీపరుడు, 2వ చూస్తున్నాం నిర్దోషి, 3వదిగా మనం గమనించినట్లయితే నిలకడ కలిగిన వాడు దానియేలు. ఉపవాసాలు బ్రేక్ చేయలేదు, అలా ఉండిపోయాడు. ఆ దర్శనం తెలిసేంత వరకు, ఆ భావం తెలిసేంత వరకు అలా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒక చక్కని సాక్ష్యం అతని గురించి రాయబడి ఉంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చివరి అధ్యాయం, అది చివరి వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండినెడలా విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల. ఇతను నిలకడగా ఉన్నాడు. సుమారు 100 సంవత్సరాలు జీవించాడు, సహజ మరణాన్ని పొందాడు అని చరిత్రకారులు తెలియజేస్తారు. 15-20 సంవత్సరాల ప్రాయంలో బానిసగా బబులోనికి వచ్చినటువంటి వాడు అదే రాజ్యానికి ప్రధాని అయ్యాడు. దర్యావేషి కాలంలో ప్రధానిగానే ఉన్నాడు, కోరెషు కాలంలో ప్రధానిగానే ఉన్నాడు. బబులోనీలు, మాదీయులు, పర్షియన్ల మధ్యలో అతను అలా నడిచిపోయాడు, అతను వర్ధిల్లాడు. ఈరోజు మనకు కూడా ఒక చక్కని మాట గుర్తు చేయబడతా ఉంది. నీవు అంతము వరకు నిలకడగా ఉండి నీడలా విశ్రాంతి నొంది, అంటే బలము కలిగి, కాలాంతమందు అంటే నీ చివరి వరకు నీ ఉండి నీ వంతులో నిలిచెదవు. నిలబడాలి ప్రభు దగ్గర, ముసుగులేని ముఖములతో ఆయన ఎదుర్కోవాలి. మనం నేను నా పని పూర్తి చేశాను ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన తలాంతులని నేను వృద్ధి చేశాను ప్రభా. ఆ రెట్టింపు ఉత్సాహంతో ఆ కోటాను కోట్ల దూతల ముందు, ఆ పరిశుద్ధుల ముందు, ఆ భక్తుల ముందు, ఆ నీతిమంతుల ముందు మనం కూడా బహుమానాలు పొందే వస్త్రం నిలబడాలి. అటువంటి భాగ్యం, అటువంటి ధన్యత ప్రభు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థించుకోవాలి. ప్రభా, దాదాపు 80 సంవత్సరాల ప్రధానిగా కొనసాగాడే. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఓ పదవిలో ఉంటే, ఇంకొంచెం ఓ 30 ఏళ్ళు 35 ఏళ్ళు సర్వీసులో ఉంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఒక్కొక్క చిన్న కింద స్థాయి నుంచి అలా వచ్చాడండి అని చెప్తాం మనం. కానీ ఇతను మాత్రం 3 రాజుల కాలంలో అలా వర్ధిల్లాడు. వర్ధిల్లుట అనేది మన జీవితం నెరవేర్చబడాలి అని అంటే నిజాయితీ కావాలి, నిర్దోషులుగా ఉండాలి, నిలకడ కలిగిన భక్తి మనం కొనసాగించాలి. అటువంటి అనుభవం కొరకు ప్రార్థన చేసుకుందామా? ప్రభు సహాయం కోరుకుందామా? ప్రభు వైపు చూద్దాం, ప్రభు కృప కొరకే వేడుకుందాం. ప్రభు మన వెనుకళ్ళే మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదములు కారణభూతుడైన మా ప్రియ దేవ, నిజాయితీతోనూ నిర్దోషిగాను నిలకడ కలిగిన భక్తిని కొనసాగించినటువంటి దానియేలును పోలి మేమును మా సాక్షి జీవితాన్ని కాపాడుకుంటూ చివరి వరకు మేము నిలకడగా ఉండి విశ్రాంతి నొంది ఆ అంత్యమున మేమును కూడా ఆ వరుసలో నిలబడుటకు, ఆ వంతులో నిలబడుటకు మీరు మాకు అందరికీ అవకాశం కల్పించమని కోరుకుంటూ
ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. సమృద్ధి దీవెనల వరకు మెండుగా దయచేయండి. తమ సాక్షి జీవితాన్ని కాపాడుకుంటూ నీకు నచ్చేలా, నువ్వు మెచ్చేలా జీవించడానికి మా అందరికీ నీ కృప చూపమని కోరుతూ టీవీ ప్రోగ్రామ్ స్పాన్ చేసినటువంటి మా ప్రభా ప్రియ బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. పసిపిల్లటి పద్మాకను మీరు దీవించి బలపరచండి. తనకి యజమాని మీరు ఆశీర్వదించండి. అంతేగాక వారి బిడ్డలను కూడా మీరు దర్శించి దీవించండి. నీ కృపకు వారిని పాత్రులుగా చేయమని కోరుతూ ఈ వీక్షకులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ కృప ఆశీర్వాదానికి వెంటగా దయచేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో విశ్వాసంతో స్తుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార శుద్ధాత్మ త్రియేక దేవుని జీవిస్తున్న యేసు నామములో తోడయుండి జయ జీవంతో ముందుకు నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.